హలో ఫ్రెండ్స్, మీకోసం నేను బాటిల్ గార్డ్ అండ్ కర్డ్ కర్రీతో వచ్చేస్తున్నాను. ముందుగా చక్కగా క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకొని వీటిని బాయిల్ చేసుకోవడానికి కుక్కర్లో ఉప్పు నీళ్ళు తీసుకొని ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే అది బాయిల్ అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఓకే. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎల్లుల్లి తీసుకుందాము. కచ్చాపిచ్చగా కోసేసుకొని పక్కన పెట్టుకుందాం. కావాల్సిన తాలింపు గింజలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూకిల్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ చక్కగా ఏగాక దాంట్లో తాలింపు గింజలు వేసుకొని అటు ఇటు తిప్పుకుందాము. ఇప్పుడు ఎల్లుల్లి కూడా వేసుకొని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాము. చక్కగా దీంట్లో పసుపు, ఉప్పు తీసుకోవడం వల్ల త్వరగా ఏగుతుంది ఉల్లిపాయ. ఓకే. ఇప్పుడు మనం అటు ఇటు తిప్పుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని డిప్ చేసుకొని దీంట్లోకి వేసుకుందాం. ఓకే. వేసుకున్నాక దాన్ని కూడా అటు ఇటు తిప్పుకొని చక్కగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. మూత తీసాక దీంట్లో ధనియాల పొడి, మసాలా పొడి, కారప్పొడి చల్లుకుందాం. చల్లుకున్నాక అటు ఇటు తిప్పుకొని కొంతసేపు ఆగుదాం. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు వదిలేద్దాం. ఇప్పుడు చూడండి, కర్రీ మనకి రెడీ అయ్యింది. దీంట్లో మనం పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని ఓ 2 నిమిషాల పాటు అటు ఇటు తిప్పితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది.